కొత్తింటి పని మీద రావులపాలెం వెళ్ళామండి. తణుకు టు రావులపాలెం లియో జర్నీలో ఎలా ఉన్నాడు? ఎలా ఏడిపించాడు మమ్మల్ని? ఏం తిన్నాడు? ఎలా టైమ్ స్పెండ్ చేశాడు? అదంతా ఇలా చిన్న వ్లాగ్‌లాగా పెడుతున్నాను. నచ్చితే గనుక చూసి లైక్ చేయండి. యాక్చువల్‌గా ఫ్యామిలీ అంతా వెళ్తున్నాం కాబట్టి రెస్టారెంట్‌కెళ్ళాలి. కాకపోతే లియో ఉంటాడు కాబట్టి మాకు కుదరదు. అందుకే లియోకైతే హోమ్ ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకెళ్తున్నాను. మేమే అక్కడ కార్‌లో ఏదైనా తిందాంలే అనేసి. మాకంటే చూసారా ముందు రెడీ అయిపోయి కార్ ఎక్కి కూర్చున్నాడు. వాళ్ళ అక్క, అన్నయ్యతో కలిపి. ఈసారి ఫ్రంట్ సీట్‌లో వాళ్ళ అక్క కూర్చుంది. వీడికి ఫ్రంట్ సీట్ అంటే ఇష్టమేమోలే అనుకున్నాం గానీ, వాళ్ళ డ్యాడీ అంటే ఇష్టం. ముందుకి, వెనక్కి తిరుగుతా ఉన్నాడనమాట. ఆళ్ళ డ్యాడీ కోసమని వెనక్కొచ్చాడు. కాదని మళ్ళీ ముందుకెళ్ళాడు. అలా కాసేపు అటు ఇటు తిరుగుతూ కాసేపటికి సెట్ అయ్యాడు. నిద్రొచ్చేసింది పాపం వాడికి. గాల్లోనే నిద్రపోతున్నాడు చూడండి. సిద్ధాంతం దగ్గరికొచ్చేటప్పటికి వాడికి కూడా నేచర్ అంటే ఎంత ఇష్టమో, ఆ గాలికి హీమాన్‌లా తల బయట పెట్టి చక్కగా గాలి పీలుస్తున్నాడు. మేము చాలా కేర్‌ఫుల్‌గా ఉంటామండి. వాడు అలా ఉన్నంత మాత్రాన వెనకాల ఖచ్చితంగా వాడి బెల్ట్, లీష్ అన్నీ పట్టుకుంటాము. సిద్ధాంతం బ్రిడ్జ్ పైన చూసారా ఎంత హీరోలాగా ఫీల్ అయిపోతున్నాడు వాడు. కాసేపటికి నిద్రొచ్చేసింది బాబుకి. వాళ్ళ డ్యాడీ ఒళ్ళో పడుకొని పోయాడు. మేము అక్కడికి రీచ్ అయిపోయిన తర్వాత మాత్రం మా పాపని కార్‌లో పెట్టి మేము లోపలికెళ్ళామండి. చూడండి ఎలా అరుస్తున్నాడో. అక్కడ మన సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారట. లియోని గుర్తుపట్టి పలకరించారని మా పాప చెప్పింది. రావులపాలెం వచ్చి కుండ బిర్యానీ తినకపోతే ఎలా అని చెప్పి మా హస్బెండ్ ఇంకా మా బాబు ఇద్దరు కుండ బిర్యానీ తీసుకురావడానికి వెళ్ళారు. ఈలోపు వీడికి కొంచెం వాటర్ అయితే పట్టించానండి. చాలా దాహంగా ఉన్నాడు. తాగేసి చూడండి వాళ్ళ డ్యాడీ వాళ్ళ కోసం ఎలా ఎదురు చూస్తున్నాడు పొట్టోడు. అటు ఇటు తిరుగుతున్నాడు. అక్కడ కొన్ని పప్పీస్ వస్తే వాటితో కాసేపు ఆడుకున్నాడు. వాళ్ళొచ్చేసిన తర్వాత మేము కూడా రావులపాలెంలో పాలకోవా ఫేమస్ కదా! అక్కడ తీసుకుందాం అని చెప్పి ఒక చోట ఆగాము. వాడు కూడా కొంచెం పాటీ బ్రేక్‌లా ఉంటదని చెప్పి కిందకి దింపి అటు ఇటు తిప్పాం కాసేపు. మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత శుభ్రంగా నిద్రపోయాడండి. ఇంకొక చోట ఆపైతే ఫుడ్ తినిపిచ్చేసి తర్వాత మేము తినేసి రిటర్న్ అయిపోయాం.